తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థించారు. 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్కు గురవుతాడని, అలాంటప్పుడు ఒక ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. బీహార్లోని గయాజీలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే అతను డ్రైవర్ అయినా, క్లర్క్ అయినా, ప్యూన్ అయినా ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతారని చెప్పారు. కానీ సీఎం, మంత్రి, చివరకు పీఎం మాత్రం జైలుకు వెళ్లిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చట్టం తెచ్చిందని, ప్రధానమంత్రి కూడా ఆ పరిధిలోకి వస్తారని చెప్పారు. గతంలో జైలు నుంచి కూడా ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం మనం చూశామని, లీడర్లు అలాంటి వైఖరితో ఉంటే అవినీతితో ఎలా పోరాడతామని మోదీ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే దేశంలో అవినీతిని ఎలా తొలగించగలమని నిలదీశారు. నేర చరిత్ర కలిగిన నేతలకు ఇకపై అలాంటి అవకాశం ఇవ్వమని చెప్పారు. అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులో కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరాలకు పాల్పడి నెల రోజులు నిర్బంధంలో ఉన్న నేతల పదవి పోతుంది. వారంతట వారు రాజీనామా చేయకపోయినా పదవిని ఆటోమేటిక్గా కోల్పోతారు. విపక్షాలు ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. పార్లమెంటు తదుపరి సమావేశాల మొదటి వారంలోనే చివరి రోజులోగా కమిటీ నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు తదుపరి సమావేశం వచ్చే నవంబర్ 3వ వారంలో ఉంటుంది. మరోవైపు విపక్షాలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మహువా మొయిత్రా లాంటి నాయకులు ఈడీ, సిబిఐ దుర్వినియోగం ద్వారా విపక్ష నాయకులను లక్ష్యంగా చేస్తారని ఆరోపించారు. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం, సమైక్య వ్యవస్థకు భంగం కలిగిస్తాయని వాదిస్తున్నారు. ఉదాహరణగా అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి నాయకులు గతంలో అరెస్టైన సందర్భాలను ప్రస్తావించారు. లోక్సభలో గందరగోళం నేపథ్యంలో ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. నవంబర్ 2025లో జరిగే వింటర్ సెషన్లో జేపీసీ నివేదిక సమర్పించనుంది. ఈ బిల్లులు చట్టంగా మారితే రాజకీయ నాయకులపై కఠిన నిబంధనలు అమలవుతాయి. కానీ విపక్షాల ఆందోళనలు సమైక్య వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతీయ చట్టం ప్రకారం ఒక వ్యక్తి దోషిగా నిర్ధారణ కాకముందు నిర్దోషిగా భావిస్తారు. కానీ ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దోషిగా నిర్ధారణ కాకముందే తొలగించేలా చర్యలుంటాయి. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు.